హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1592. ఈరోజు డేట్ 7th August 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా ఒక టీజర్ తీసుకొచ్చారు. పోకో M7 Plus ఈ మంత్ 13వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ మీకు ఆల్రెడీ తెలుసు, రెడ్మీ వాళ్ళు లాంచ్ చేయబోతున్న రెడ్మీ 15 ఈ మొబైల్నే వీళ్ళు పోకో బ్రాండింగ్లో రీబ్రాండింగ్ చేయబోతున్నారు. ఇది మనం గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్న తంతే కాబట్టి పెద్దగా దీని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రైజింగ్ అనేది చాలా కీ పాయింట్. రెడ్మీ వాళ్ళు ఒక 1000 రూపాయలు 1500 ఎక్కువ పెడతా ఉంటారు. పోకో వాళ్ళు ఆబ్వియస్గా ఒక 1500 రూపాయలు 2000 దాకా తక్కువే పెడతారు. మళ్ళీ సేల్స్ టైంలో పోకో వాళ్ళు ఇంకా బెటర్ ప్రైజింగ్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చి ఇంత చిన్న ఛార్జింగ్ అనమాట. కొండంత రాగం తీసి ఏదో ఉన్నట్టుంది పరిస్థితి. ఆ 18 watts ఛార్జర్తో మినిమం 3 నుంచి 3.5 గంటలు ఈజీగా ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది అండర్ 15,000 బడ్జెట్ కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే జనరల్గా ఇది ఆఫ్లైన్ మార్కెట్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ రావాలంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో మీకు సేల్స్ టైంలో ఇంకా చాలా బెటర్ ప్రైజింగ్ వస్తుంది. వెయిట్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు రెడ్మీ నుంచి ఒక కొత్త ఫోన్ రాబోతుంది. ఈ కొత్త ఫోన్లో ఏకంగా 8500 mAh బ్యాటరీ నుంచి 9000 mAh బ్యాటరీ వరకు కూడా ఉంటుంది. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్తున్నారు. దీని గురించి ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. రీసెంట్ కూడా ఒక లీక్ అయితే వచ్చింది. అండ్ ఈరోజు కూడా ఇంకో లీక్ వచ్చింది. సూన్ మనం రెడ్మీ నుంచి 8500 mAh మినిమం బ్యాటరీ ఉండే ఒక ఫోన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ వాళ్ళు ప్రజెంట్గా వాళ్ళ బ్రాండ్ పేరుని మార్చారు. రెడ్మీ అయ్యింది ఇప్పుడు రెడ్మీ అనమాట. అంటే యాక్చువల్గా ఎలాంటి చేంజెస్ లేవు, ఓన్లీ ఫాంట్ని క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తున్నారు అంతే. అంటే ఆర్ ఒక్కటే క్యాపిటల్ ఉండేది ఇంతకుముందు, రెడ్మీలో ఆర్ ఒక్కటే క్యాపిటల్ ఉండేది. దాన్ని ఇప్పుడు 5 లెటర్స్ కూడా క్యాపిటల్లోనే చేశారు. రెడ్మీ మొత్తం కూడా క్యాపిటల్స్లోనే ఉంటుందన్నమాట. ఇది ఒక చేంజ్ అయితే వీళ్ళు చేశారు, పేరు మార్చారనమాట రెడ్మీ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు వెరీ సూన్ మనకి 11వ తారీఖు ఏమో ఒప్పో K13 టర్బో సిరీస్ని తీసుకురాబోతున్నారు కదా. ఈ K13 టర్బో సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, K13 టర్బో అలాగే K13 టర్బో ప్రో. ఈ 2 ఫోన్స్కి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఈరోజు ఆన్లైన్లో కొన్ని ఊహాగాన చిత్రాలు అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తుంటే ఇది పోకో F7కి చాలా టఫ్ భయంకరమైన కాంపిటీషన్ ఇవ్వబోతున్న ఫోన్ లాగా కనిపిస్తుంది. ఇది అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్లోనే ప్రో మోడల్ ఉండబోతుందంట. సో Reno 14 కంటే కూడా తక్కువ ప్రైజింగ్లోనే లాంచ్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు గేమింగ్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ పట్ల బడ్జెట్లో మనకు 2 బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమున్నాయి, పోకో F7 అలాగే iQOO Neo 10. ఈ రెండింటికి టఫ్ కాంపిటీటర్ అనమాట. ఇది 30,000 రూపీస్ బడ్జెట్లోనే ఉంటుంది. వాళ్ళిద్దరికంటే బెటర్ సాఫ్ట్వేర్ ఆఫర్ చేస్తుంది. ఆబ్వియస్గా కలర్ ఓఎస్ అనేది ఆ 2 ఓఎస్ల కంటే చాలా సుపీరియర్ ఓఎస్. ఎట్ ద సేమ్ టైం ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి, స్టేబుల్గా ఉంటుంది ఓఎస్. అది కాకుండా ఒప్పో బ్రాండింగ్. సో ఖచ్చితంగా వీళ్ళు కొంచెం మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ K13 టర్బో అరౌండ్ 23-24 వేల రూపాయల బడ్జెట్లోనే ఉండబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ 2 ఫోన్స్ కూడా. 11వ తారీఖున ఈ 2 లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ P4 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చారు. ఈ 2 ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్ ద్వారానే అమ్ముతారు. అండ్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రియల్మీ రీసెంట్గానే లాంచ్ చేసిన రియల్మీ 15 సిరీస్ ఉంది కదా, ఆ 2 ఫోన్స్నే మళ్ళీ రీబ్రాండ్ చేసి మళ్ళీ సేమ్ ఫ్లిప్కార్ట్లోనే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. విచిత్రమైన పేర్లు అనమాట ఇవి. సో ఈ 2 ఫోన్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. కొంచెం ప్రైస్ అడిట్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి వన్స్ అగైన్ రియల్మీ వాళ్ళు Android 16కి సంబంధించిన రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసిన ఫోన్స్కి త్వరగా వస్తుంది. అండ్ ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని ఫోన్స్కి అయితే వీళ్ళు రోల్అవుట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఈరోజు ఒక బిగ్ అప్డేట్ని తీసుకొచ్చింది. చాలా కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. వాటిలో 2 మాత్రం సూపర్ ఫీచర్స్ తీసుకొచ్చారు. దాంట్లో వెరీ ఫస్ట్ది లొకేషన్ షేరింగ్ అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది చాలా ఉపయోగపడుతుంది జనరల్గా లొకేషన్ షేరింగ్ లాంటి ఫీచర్స్. అండ్ రెండోది ఇంకా ఇంట్రెస్టింగ్, రీపోస్ట్ ఫీచర్ని తీసుకొచ్చారు. జస్ట్ లైక్ ట్విట్టర్లో మనం ఎవరైనా ట్వీట్ పెడితే మనం దాన్ని రీపోస్ట్ కొడతాం, అంటే రీట్వీట్ చేస్తూ ఉంటాం కదా, అట్లనే ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని పోస్టులు మీరు రీపోస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీల్ పెట్టాను ఈరోజు, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ హ్యూమన్ సైబోర్గ్ ఎవరు, ఆయన సంగతి ఏంది, ఆయన కథ ఏంది, ఆయన లైఫ్ స్టోరీ అంతా మీకు చిన్న 2 నిమిషాలు ఆయన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాపిక్ మీకు నచ్చింది అనుకోండి, మీరు ఒకసారి రీపోస్ట్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ మొత్తానికి అది నోటిఫికేషన్ లాగా వెళ్తుంది అనమాట. సో దానివల్ల క్రియేటర్కి కొంచెం యూజ్ అవుతుంది, రీచ్ ఎక్కువ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ మీ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ 2 ఫీచర్స్ ఈరోజు మీకు బాగా హైలైటెడ్ ఫీచర్ అనమాట తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి, వీలైతే వీడియోని కూడా రీపోస్ట్ చేయండి, మిగతా వీడియోలు కూడా చేయండి, ఉపయోగం అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ డీల్ చాలా ఇంట్రెస్టింగ్ డీల్ ఇది.
మీకు బ్లాక్ అండ్ డెక్కర్ చాలా మంచి బ్రాండ్, ఇది ఇంటర్నేషనల్ బ్రాండే. సో వీళ్ళది 43 ఇంచెస్ 4K టీవీ 27,000 28,000 ఉంటుంది. అండ్ ఇది ఈరోజు మీకు నియర్లీ 50% డిస్కౌంట్లో ఉంది, 15,000 రూపాయలకి వస్తుంది. సో 43 ఇంచెస్లో ఆండ్రాయిడ్ టీవీ 4K టీవీ కావాలనుకుంటే చాలా మంచి 15,000కి ఒక మంచి డీల్ అనమాట. కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఆఫ్ ది డే ఉంటుంది, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మీకు మొత్తం ఒక 7-8 టెక్నాలజీ చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక యాప్. ఏది నచ్చిందో కింద కామెంట్ రావడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, ఛానల్ని ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.